హాయ్ అండి, నేను మీ రాజ్యలక్ష్మిని. ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేయడం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలండి. వేసుకున్నాక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు, కరివేపాకు, అలాగే కొత్తిమీర కాళ్ళు కలిపి వేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మనం తరిగి పెట్టుకున్న క్యారెట్, కాలీఫ్లవర్, అలాగే పచ్చి బఠానీ ఇవన్నీ బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని అన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఈ పోపు బాగా ఫ్రై అవుతుంది చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ కానీ ఏం యాడ్ చేయకూడదు. ఇప్పుడు బాగా కలుపుకున్నాక పసుపు, అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గిపోయింది కదా, బాగా దగ్గరికి వచ్చేసింది. ఆవిరికే చక్కగా ఉడికిపోయి ముక్కలన్నీ ఇలా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, బాగా మగ్గిపోయి కూడా. సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు మనకు రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకోవాలండి. ఒక చుక్క వాటర్ కూడా నేను వేయకుండా ఇలా ఆవిరికే మగ్గించుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు విడివిడిగా తినకపోతే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఇలా మిక్స్ చేసి కర్రీ తయారు చేసి లంచ్ బాక్స్కి కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.